బ్రేకింగ్ న్యూస్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ విస్తరణపై ఇద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. రేవంత్ సత్యనాదెళ్ల భేటీని ఐటీ ఇండస్ట్రీ గేమ్ చేంజర్ గా భావిస్తోంది. ఐటీ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో ఐటీ కొత్త పుంతలు తొక్కే విధంగా ఆలోచనలు చేస్తోంది. ప్రపంచంలో పెట్టుబడులకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా కావాలని రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి సత్యనాదెళ్ల భేటీ కీలకంగా మారుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ప్రెసెంట్ ఇటు సీఈఓ సత్యనాదెళ్ల సీఎంతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యం నాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతి కుమార్ కూడా ఈ భేటీలో ఉన్నారు. కాసేపటి క్రితమే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యం నాదెళ్ల ఇంటికైతే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అయితే హైదరాబాద్ ప్రపంచంలో ఏ కార్పొరేట్ కంపెనీ అయినా సరే పెట్టుబడులు పెట్టాలని అంటే అది హైదరాబాద్లోనే పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో అదే టార్గెట్గా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అటు విదేశాల పర్యటనలో కూడా వివిధ అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. అయితే సత్యం నాదెళ్ల ప్రస్తుతం హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అసోసియేషన్, అల్బుని అసోసియేషన్ మీటింగ్కి అయితే ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సత్యం నాదెళ్లను కలిసి తెలంగాణలో అంటే ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో అవి ఖచ్చితంగా హైదరాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో పెట్టుబడి పెట్టి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఆయన పెట్టుబడి పెట్టే విధంగా ఒప్పించే విధంగా అయితే ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆయన ఇంటికి వచ్చి ఆయనతో భేటీ అయ్యి ఈ యొక్క చర్చ జరిపే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీని తీసుకుంది. ఈ స్కిల్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, యువతకు ఏ విధంగా స్కిల్స్ అందించాలనే విషయంతో అంటే ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రత్యేకతను కూడా అటు సత్యం నాదెళ్లకు వివరించున్నారు సీఎం. అదేవిధంగా ఈ యొక్క కోర్సుల విషయంలో కూడా తెలంగాణ యువతకు స్కిల్స్ అందించే విధంగా కూడా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ సహకారం కూడా కావాలని చెప్పేసి కూడా ఈ యొక్క భేటీలో అయితే చర్చ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీగా అంటే కాంగ్రెస్ సర్కార్ చాలా సీరియస్గా అభివృద్ధిపై అడుగులు వేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, భారతదేశంలో ఏదైతే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెడుతుందో ఆ యొక్క పెట్టుబడులను హైదరాబాద్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ యొక్క భేటీలో అయితే చర్చ జరగనుంది. అయితే ఐటీ ఇండస్ట్రీలోనే ఇది ఒక గేమ్ చేంజర్గా ఐటీ ఇండస్ట్రీ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో మైక్రోసాఫ్ట్ సంబంధించి అంటే అమెరికా తర్వాత భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడి పెట్టాలని చెప్పేసి కూడా మైక్రోసాఫ్ట్ భావిస్తున్న నేపథ్యంలో అది హైదరాబాద్ కేంద్రంగా పెట్టాలని చెప్పేసి కూడా ఈ యొక్క భేటీలో అయితే చర్చ జరగనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా మైక్రోసాఫ్ట్ సీఈఓని కలిసి ఒప్పించే విధంగా అయితే ఈ యొక్క భేటీలో అయితే చర్చ జరగనుంది. అంతేకాకుండా ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు మైక్రోసాఫ్ట్ సంబంధించిన 11,000 మంది ఉద్యోగులు అయితే హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఈ యొక్క విషయానికి సంబంధించి మరింత పెట్టుబడులు పెట్టాలి, క్లౌడ్కి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కూడా ఐటీ క్లౌడ్కి సంబంధించి కూడా డేటా సెంటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా యువతకు ఏ విధంగా స్కిల్స్ అందించాలనే విషయం పైన కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏ విధంగా ఇంకా హైదరాబాద్ బేస్డ్గా ఆయన చదువుకున్నారు కాబట్టి హైదరాబాద్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు యువతని ఏ విధంగా ఈ యొక్క స్కిల్ని నేర్పించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే విషయంలో కీలకమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పెట్టుబడుల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్లో ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి యువతకు ఇక్కడ అవకాశం కల్పించే విధంగా ఈ యొక్క భేటీలో అయితే చర్చ జరిగింది. ఐటీ క్లౌడ్కి సంబంధించి డేటా సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని
చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ఖచ్చితంగా డేటా సెంటర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క భేటీలో అయితే చర్చ జరగనుంది సర్తాజ్. అయితే హరికృష్ణ ప్రెసెంట్ ఏదైతే ఇంప్లాంట్ చేయాలి అనుకుంటున్నారో దీని మొత్తానికి కూడా ఈ మీటింగ్ ఒక గేమ్ చేంజర్గా మనం భావించవచ్చా? ఇంకేమైనా టార్గెట్స్ పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయనుకోవచ్చా ఫ్యూచర్లో? తాజ్, ఈ యొక్క భేటీ ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఈ ఫ్యూచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విదేశ పర్యటనలు చేసి సయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 60,000 కోట్లకు పైగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. ఈ యొక్క హైదరాబాద్ సిటీని కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆ సిటీలో కూడా ఈ యొక్క పెట్టుబడులు విస్తరించి గ్రామీణ స్థాయిలో కూడా ఈ యొక్క పెట్టుబడులు పెట్టి యువతకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా కూడా ఎంఎస్ఎంఈ పాలసీని కూడా తీసుకొచ్చింది. ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చి మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ పాలసీని కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా అయితే గ్రామాలకు ఈ యొక్క పెట్టుబడులు అంటే బహుళజాతి కంపెనీలు ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ కంపెనీలకు ముడి సరుకులు కూడా ఇక్కడి నుంచి అందించే విధంగా అయితే సర్కార్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలు హైదరాబాద్లోనే పెట్టుబడి పెట్టాలి. అక్కడి నుంచి ఇక ఏదైతే కంపెనీకి ముడి సరుకులు అవసరం అయితే అవన్నీ కూడా గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చే విధంగా అయితే పాలసీని ఎంఎస్ఎంఎస్ఎం పాలసీని తీసుకొచ్చారు. ఈ మేరకు ఆ పాలసీ సక్సెస్ అయ్యి అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు పెట్టే విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ ఒక ప్రపంచంలోనే పెట్టుబడుల కేంద్రంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అటు గూగుల్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం, గూగుల్ ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యం నాదెళ్లతో భేటీ కావడం ఐటీ ఇండస్ట్రీలో గొప్ప గేమ్ చేంజర్గా భావించవచ్చు. ఎందుకంటే పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్గా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెట్టుబడులు అటు పోర్ట్ సిటీకి కూడా స్థాయిలో కంపెనీలు పెట్టుబడులకు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ మైక్రోసాఫ్ట్ సీఈఓ అటు సత్యం నాదెళ్లతో భేటీ అయితే ప్రాధాన్యతను సంచరించుకుంది. ఇప్పుడు ప్రధానంగా ఐటీ క్లౌడ్కి సంబంధించి ఏదైతే అమెరికా తర్వాత భారతదేశంలో మైక్రోసాఫ్ట్ అత్యధిక పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఆ పెట్టుబడులు మొత్తం కూడా హైదరాబాద్లో పెట్టాలి. హైదరాబాద్ అటు రవాణా సౌకర్యానికి సంబంధించి విదేశీ పర్యటనలకు అంటే ప్రతినిధులు మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రతినిధులు అమెరికా నుండి హైదరాబాద్కి వచ్చినా సరే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాలన్నా సరే రవాణా సౌకర్యం ఉంది, అటు విమానయాన సౌకర్యము అదేవిధంగా విమానాశ్రయం నుంచి కూడా ఏదైతే కంపెనీ పెడతారో ఆ కంపెనీకి దగ్గర రోడ్డు సౌకర్యం కూడా చాలా ఈజీగా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడి నుంచి అంటే ఇక సిటీలో అంటే హైదరాబాద్ కేంద్రం నుంచి తెలంగాణలో ఎటు వెళ్ళాలని సరే దాదాపు 2 గంటల్లో అయితే ఈ యొక్క గమ్యాన్ని చేరుకోవచ్చు. సో ఇట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా వాతావరణం కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వేరే దగ్గర విభిన్నమైన వాతావరణాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం హైదరాబాద్లో మంచి వాతావరణం, అనుకూలమైన వాతావరణం ఉంటుంది నేపథ్యంలో ఇక్కడ యువత కూడా ఎక్కువగా ఉన్నారు. వారికి కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ యొక్క పెట్టుబడులు ఇక్కడే పెట్టాలి. అంతేవిధంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా స్కిల్ యూనివర్సిటీలో ఏవైతే కోర్సులు ఉంటాయో కోర్సుల విషయంలో కూడా మైక్రోసాఫ్ట్ సంబంధించిన సహకారం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఈ చర్చ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ ఏదైతే దేశంలో పెట్టుబడులు పెట్టామని చెప్పేసి మైక్రోసాఫ్ట్ భావిస్తుందో ఆ పెట్టుబడులు ఖచ్చితంగా హైదరాబాద్లో పెట్టాలి. హైదరాబాద్లో పెట్టి తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా అటు ఉద్యోగ అవకాశాలు అంతేకాకుండా ఒక ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా మార్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ యొక్క హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ డెవలప్మెంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సర్తాజ్. ఈ ఐటీ డెవలప్మెంట్ అనేది ప్రెసెంట్ హైదరాబాద్ సెంటర్ గానే డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారా, లేకపోతే పూర్తిగా ఇటు తెలంగాణ వైడ్ కూడా ఐటీ డెవలప్మెంట్ ఉండాలి అన్నట్టు గవర్నమెంట్ ప్లాన్స్ ఉండబోతున్నాయా? సో దీని గురించి కూడా ఇవాళ ఈ డిస్కషన్లో ఒక డిస్కషన్ లాగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు.
ఎస్ సర్తాజ్ అయితే ప్రభుత్వం చాలా ప్లానెడ్గా ముందుకెళ్తుంది. మొత్తం 3 క్లస్టర్లుగా అయితే ఈ యొక్క పెట్టుబడులు వెళ్ళాలి. గ్రామీణ స్థాయి, పట్టణ స్థాయి, అక్కడి నుంచి నగర స్థాయి వరకు కూడా పెట్టుబడులు వెళ్ళాలి. ఏదైతే పట్టణాల్లో నగరాల్లో అయితే కంపెనీలు ఉంటాయో, మెయిన్ కంపెనీలు, ఈ కంపెనీలకు ముడి సరుకులు కావాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక కార్ తయారు చేయాలంటే కారుకు సంబంధించిన ఐరన్ కానీ ఇతర పార్ట్స్ కానీ చెప్పేసి ఇట్లాంటి ముడి సరుకులు కావాలి. ఈ ముడి సరుకులన్నీ కూడా పట్టణాలు లేదంటే గ్రామీణ స్థాయిలో అయితే ఈ కంపెనీలు ఏర్పడి అక్కడ గ్రామీణ యువతకు ఉపాధితో పాటు అక్కడ డెవలప్మెంట్ తర్వాత ఈ యొక్క కంపెనీకి అవసరపడే సరుకులు కూడా ఈ గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయికి వచ్చే విధంగా అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ యొక్క ప్రభుత్వం విజన్ ఏ విధంగా ఉందనేది ఈ యొక్క అంటే ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఏ విజన్ తోటి ముందుకెళ్తుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఆ యువత ఏ స్థాయిలో ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వ విజన్ యొక్క ఇప్పటికే ఎంఎస్ఎంఈ పాలసీ గురించి కూడా ఈ యొక్క భేటీలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అయితే పెద్ద స్థాయిలో ఉన్న కంపెనీ అంటే బహుళజాతి కంపెనీలకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టినా సరే ముడి సరుకులకు సంబంధించి వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అట్లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఇక్కడి నుంచే ముడి సరుకులు అందించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నాయి. ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఈ యొక్క ఆలోచన విధానాన్ని సత్యం నాదెళ్లతో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే షేర్ చేసుకొని ఉన్నారు. అంతేకాకుండా గ్రామీణ స్థాయి నుంచి అటు పట్టణ స్థాయి నుంచి నగర స్థాయికి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేయాలి, ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క విజన్ని మొత్తం కూడా అటు సత్యం నాదెళ్లతో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. దుద్దిల శ్రీధర్ బాబు కూడా అంటే విదేశీ పర్యటనలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే పెట్టుబడులను వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశారో అదేవిధంగా సత్యం నాదెళ్లతో కూడా ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. రీసెంట్లీ ఎంఎస్ఎంఈ పాలసీ 2024 తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఈ ఎంఎస్ఎంఈ పాలసీ గురించి కూడా సత్యం నాదెళ్లతో అయితే అంటే వివరించనున్నారు. అంతే మహిళలకు పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క పారిశ్రామిక రంగంలో స్వయం సహాయక సంఘాలు ఏ విధంగా రానున్నాయి, ఏ విధంగా రాణించబోతున్నాయి, వారికి ఎట్లాంటి తోడ్పాటు చేస్తున్నాం, కంపెనీలు అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందని, ఎట్లా ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ఈ యొక్క భేటీలో అయితే సత్యం నాదెళ్లకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే వివరించనున్నారు. సత్తార్ హరికృష్ణ, ఫైనలీ ఇటు ఐటీ ఎంప్లాయీస్ ఇటు హైదరాబాద్లో మనకు కనిపిస్తూనే ఉంటారు. ఒకవేళ కనుక ఐటీ రివల్యూషన్ మళ్ళీ జరిగి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తే ఇటు తెలంగాణ నుండి మాత్రమే కాకుండా వేరే ప్లేసెస్ నుండి కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. కాబట్టి ఐటీతో పాటు మిగతా అన్ని ఇండస్ట్రీస్ బీట్ రియల్ ఎస్టేట్ లేకపోతే రెంటల్స్ ఇవన్నీ కూడా బూమ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఇదే గవర్నమెంట్ ప్లాన్లా మనం చూడొచ్చు అంటారా? ఎస్, ఖచ్చితంగా సర్తాజ్. ఐటీ ఇండస్ట్రీతో పాటు మిగతా అయితే రియల్ ఎస్టేట్ రంగాలు, మిగతా అన్ని రంగాలు కూడా డెవలప్ అయ్యే అవకాశాలు కావుంటాయి. భూములకు సంబంధించి విపరీతమైన రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా అయితే పెట్టుబడులు రానున్న నేపథ్యంలో కూడా యువత కూడా దాదాపుగా తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉంటాయో ఇంజనీరింగ్ దాదాపుగా 3 నుంచి 5 లక్షల వరకు కూడా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ప్రతి సంవత్సరం బయటకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణలో పెట్టుబడులు రావడము, ఐటీ ఉద్యోగులకు సంబంధించి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఉపాధి కోసం రావడము జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇది ఒక పెద్ద అంటే నిరుద్యోగులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు అంటే ఈ యొక్క అంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఈ యొక్క పారిశ్రామిక రంగం తర్వాత ఎక్కువగా సేవా రంగం కూడా అభివృద్ధి చెందింది. సేవా రంగం అంటే హోటల్స్ పెరగడం కానీ, అంటే వ్యాపారాలు పెరగడం కానీ, ఇంకా ఇట్లాంటి సదుపాయాలు ఎక్కువగా అంటే ఈ యొక్క ఎంప్లాయీస్ వచ్చిన నేపథ్యంలో కూడా వారు ఖచ్చితంగా లోకల్గా వాళ్ళు షెల్టర్ కావాల్సిన నేపథ్యంలో కూడా వారు చుట్టుపక్కల ఇండ్లను అక్కడే వాళ్ళు
వాళ్ళు అక్కడ కావాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తారు. కాబట్టి అక్కడ ఉంటున్న నేపథ్యంలో కూడా సేవా రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. హోటల్స్కు, అటు వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు కూడా పెద్ద ఎత్తున ఇది ఊరట అని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా యువత ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 3 లక్షల నుండి దాదాపు 5 లక్షల వరకు ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ అయితే ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటికి రావడము, అంతేవిధంగా ఫార్మా రంగం నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ బయటికి రావడము, ఈ పెట్టుబడులు పెరగడం వల్ల వాళ్ళందరికీ ఉపాధి కలగడము, అది ప్రధాన రంగంగా ఇది చూసుకుంటే వీటికి లింక్డ్గా సేవా రంగం ఉంటుంది. కాబట్టి ఈ సేవా రంగంలో కూడా అటు ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా వరకు కూడా చిరు వ్యాపారులకు అంటే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే నగరం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాలకైతే ఈ యొక్క పారిశ్రామికలు విస్తరించాలి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ CEO తో భేటీ అయితే సత్యం నాదెండ్లతో భేటీ అయితే కీలక ఆవశ్యకతను సంతరించుకుందని చెప్పవచ్చు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి, భారతదేశంలో ఏదైతే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టాలనుకుంటుందో ఆ పెట్టుబడులు మొత్తం కూడా హైదరాబాద్లో పెట్టాలని చెప్పేసి కూడా ఈ యొక్క భేటీ కీలక ఆవశ్యకతను సంతరించుకుంది. సార్ థ్యాంక్ యూ హరికృష్ణ.